దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెడ్నెస్డే 22 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. జేమ్స్ చాప్టర్ 1 and verse 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము మీలో నాటబడాలి. అప్పుడే మీ ఆత్మ అనగా మీ ప్రాణము, మీ సోల్ను రక్షించేది. అర్థమవుతుందండి? నాటబడాలి. దేవుని వాక్యము నాటబడాలంటే వాక్యానికి మీ హృదయంలో చోటు ఉండాలి. చోటు లేకుండా ఎలా నాటుతామండి? మీరు అడగొచ్చు, ఎందుకు చోటు లేదు? నాటుటకు, సత్యవాక్యమును నాటుటకు ఎందుకు చోటు లేదంటే అసత్యము నాటబడి ఉన్నది. మీ హృదయంలో అసత్యము నాటబడి ఉన్నది. ఎవరు నాటాడండి? దుష్టుడు నాటాడు. జాగ్రత్తగా వినండి. ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, మీకు ఎవరు చెప్పారు మీరు దిగంబర్లని? మీకు ఎవరు చెప్పారు? అర్థమవుతుందండి? మీకు ఎవరు చెప్పారు మీరు దిగంబర్లని? హూ సెడ్ యు ఆర్ నేకెడ్? సో వాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఫాల్? అసత్యము మన హృదయములో నాటబడి ఉన్నది. అసత్యమును తీయకుండా సత్యము నాటబడలేదు. అర్థమవుతుందండి? సత్యవాక్యము నాటబడాలంటే అసత్యము తీసివేయబడాలి. అప్పుడే వాక్యము నాటబడుతుంది, లేకపోతే వాక్యం వచ్చి వెళ్ళిపోతుంది. అసత్యము తీసివేయబడాలి. అర్థమవుతుందండి? అందుకే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయారు. ఈరోజు ఆ యొక్క అసత్యము నీవు తీసివేయక, అసత్యమును నువ్వు పెరకక, ఆ చెట్టును అలాగే ఉంచుకుంటున్నట్లయితే సత్యవాక్యమును ఎలా నాటగలము? ఎలాగ నాటబడుతుంది? కాబట్టి దేవుని వాక్యము చెబుతున్నది, నీవు మారు మనసు పొందాలి. మారు మనసు అనేది జనరల్ టర్మ్గా ఉన్నను, ప్రతి విషయంలో మారు మనసు కావాలి. స్వస్థత విషయంలో మారు మనసు కావాలి, సమాధానం విషయంలో, పీస్ విషయంలో, ఫైనాన్సెస్ విషయంలో దేవుని వాక్యము నాటబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థపరచబడి ఉన్న వాక్యం నాటబడాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత విషయమైన అసత్యము పెరికివేయబడాలి. అందుకే దేవుడు అంటాడు, ఇర్మియా భక్తుడు, నాటుటకును పెళ్ళగించుటకును, I have the power to put in or to pluck it out. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా మనం ఈ అధికారం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ చెట్టు నువ్వు పెరకగలవు. ఈ అసత్యమైన చెట్టు పెరకాలి, అప్పుడే సత్యమైన చెట్టు నాటగలము. ఈరోజు అసత్యాన్ని గుర్తించక, అసత్యాన్ని పెరగక, సత్యము ఎలాగ నాటబడుతుంది? సత్యము నాటబడకుండా నీ ప్రాణానికి రక్షణ లేదు. Let me read this in English. Wherefore, lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness the engrafted word which is able to save your souls. Engrafted word. The word of God has to be engrafted in you. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें पहला अध्याय और 21 वचन पढ़ रहे हैं. जेम्स चैप्टर 1 और वर्स 21. इसलिए सारे मलिनता और बैर भाव की बढ़ाती को दूर करके उस वचन को नम्रता से ग्रहण कर लो, जो हृदय में
बोया गया है और जो तुम्हारे प्राणों का उद्धार कर सकता है। तुम्हारा प्राणों का उद्धार कर सकता है, जो बोया गया है। आपका प्राण उद्धार होना चाहिए, आपकी आत्मा तो उद्धार हो गया जब आप ప్రభు को माने ही ఆత్మ ఉద్ధారు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ ఆత్మ రక్షింపబడ్డాది, నీ ఆత్మ తిరిగి సృష్టింపబడ్డాది. కానీ ఇప్పుడు నీ ప్రాణము రక్షింపబడాలి, నీ ప్రాణముకి విమోచన కలగాలి. యువర్ మైండ్, విల్ అండ్ ఎమోషన్స్, ఇదంతా చేయగల శక్తి కేవలం దేవుని వాక్యమే. అందుకే హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎంతక్కడికైనా ఎంత దూరమైన అది వెళ్ళగలదు నీ జీవితంలో. ప్రాణాత్మలు కీలును విభజినంత మొత్తగా అది దూరుతూ అని వాక్యంలో రాయబడదు. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గ్రాఫ్టెడ్ ఇన్ యోర్ లైఫ్. దేవుని వాక్యము మీలో నాటబడి ఉన్నదా? నాటబడాలి. దేవుని వాక్యము మీలో నివసించాలి. నా యందు మీరును, మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. వాక్యం నిలిచి ఉండాలి. వర్డ్ హ్యాస్ టు బి ఎన్గ్రాఫ్టెడ్. వాక్యము నీలో నాటబడాలంటే నువ్వు ధ్యానించాలి వాక్యాన్ని. You have to keep on remembering that word, thinking about that word, and that word becomes engrafted in you. దేవుని వాక్యం నీలో తీసి వెయ్యబడుకున్నట్లుగా నాటబడాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు అనుభవంలో నడిపించబడతావు. మీ ఆత్మలో అనగా మీ ప్రాణంలో రక్షించగల సత్యవాక్యము, శక్తిగల వాక్యము. ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవుని వాక్యాన్ని మీ హృదయములో నాటబడుటకో, నీ హృదయంలో నివాసము చేయుటకో ఒప్పుకుందాము. నీ హృదయంలో ఏమి నివాసము చేస్తాదో అది నీ జీవితం అయిపోతుంది. నీ జీవితం అయిపోతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే మాట మీ హృదయంలో నాటబడితే నీ జీవితంలో, నీ కుటుంబంలో లేమి ఉండదు. నీ మైండ్లో, నీ మెమరీలో ఉండడము ఒకటి, కానీ నీ హృదయంలో నాటబడ్డము మరొకటి. నీ హృదయంలో నాటబడినప్పుడు అది జరగకుండా ఉండలేదు. అందుకే అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహం. వాక్యము నిలిచి ఉండకుండా, నాటబడకుండా యు వోంట్ రిసీవ్ ఇట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరూ ధ్యానము చేయుటకు, నీ వాక్యము ధ్యానించి ప్రభు నాయన తండ్రి, వాక్యము మా హృదయాల్లో నాయన తండ్రి నాటబట్టుకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం. అనారోగ్య వారిని స్వస్థపరచడానికి స్తోత్రం దేవా తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో మీ తోడు వారికి దయచేసి, న్యూ అడ్మిషన్స్కి వెళ్తున్న వారు, ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్తున్న వారిని మీరు ఆస్వాదించి దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఏక సమయంలో రక్షకుడా నాయన, జీవం గల దేవా నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇస్లామిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.